సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కుంభకోణానికి కేబినెట్ కూడా ఆమోదం తెలిపిందని ఆరోపించారు. హైదరాబాద్ లో దాదాపు 9,292 ఎకరాల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని మండిపడ్డారు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్బాబు. భూముల కుంభకోణం ఆరోపణలను ఖండించారు. అంతా పాలసీ ప్రకారమే చేస్తున్నామన్నారు. కేటీఆర్ శ్రీధర్బాబు మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ను కలిశారు. ఈ నెల 23న హాజరు కావాలని నిన్న స్పీకర్ కడియంకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గడువుకు ముందే స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి ఐబొమ్మ కేసులో నిందితుడు రవిని సైబర్ క్రైమ్ పోలీసులు రెండో రోజు విచారించారు. పైరసీ వ్యవహారంలో రవితో వెల్కమ్ బ్యాక్. భారత ఉపరాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే తిరుమల క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా క్షేత్రాధిపతి శ్రీ తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయం నుంచి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరు ఏపీలో 10వ తరగతి పరీక్షల టైం టేబుల్ ను ఎస్ఎస్సీ బోర్డు విడుదల చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 ఏపీ మద్యం కుంభకోణం కేసు నిందితుల రిమాండ్ పొడిగించింది కోర్టు. డిసెంబర్ 5 వరకు రిమాండ్ పొడిగించారు న్యాయమూర్తి. నేటితో నిందితుల రిమాండ్ ముగిసింది. అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. 2 స్టూడియోలకు నోటీసు ఇష్యూ చేసింది. విస్తీర్ణానికి సరిపడా లైసెన్స్ ఫీజు చెల్లించకుండా బల్దియా హైదరాబాద్ కొండాపూర్లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలను కొట్టేసే ప్రయత్నాలను హైడ్రా అడ్డుకుంది. కార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త 4 కార్మిక చట్టాలను నోటిఫై చేసింది. ఇప్పటి వరకు ఉన్న 9 కార్మిక చట్టాల స్థానంలో 4 కార్మిక చట్టాలు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన యుద్ధ విమానం తేజస్ కూలిపోయింది. ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తూ రేపటి నుంచి భారత్ దక్షిణాఫ్రికా మధ్య 2వ టెస్టు ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు గువాహటి వేదికగా మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఏసీసీ సిమెంట్ సమర్పించు వెదర్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే